వెల్కమ్ టు టెస్టిఫై టాక్స్ విత్ స్టీవెన్. మన మధ్యలో బ్రదరు, తను వర్షిపరు. సో ఆ బ్రదర్ కోసం మనం ఇంట్రడ్యూస్ చేద్దాం, తను ఒక సాక్ష్యాన్ని విందాం, అలాగే ఎలా వర్షిప్ చేయాలో యూత్ తన ఒక మాటల ద్వారా మనం విందాం. హలో బ్రదర్, వెల్కమ్ యూ. Praise the Lord. Praise the Lord. థ్యాంక్స్ ఫర్ కమింగ్, థ్యాంక్స్ ఫర్ గివింగ్. Thank you so much for having me to your podcast. సో మీ పాటలు చాలా వింటుంటామండి, చాలా బాగుంటాయి. వర్షిప్ చేయడం కూడా చూడడం చాలా సంతోషం. అండ్ యాజ్ వెల్ వర్షిప్ యాజ్ ఎ క్రిస్టియన్ కానీ యూత్ కానీ ఇప్పుడు కొత్త స్టైల్గా వర్షిప్ చేస్తూ ఉన్నారు. సో వర్షిప్ చేయడం ఎలా, దేవుని ఎలా స్తుతించాలి, అసలు ఎలా స్తుతించాలో మనం ఆలోచించక ముందు we should ask ourselves as to what worship is. ఓకే, అసలు ఆరాధన అంటే ఏంటి? ఎందుకు ప్రతి క్రైస్తవుడు, క్రీస్తుని అంగీకరించిన ప్రతి వ్యక్తి కూడా దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి స్తుతించాలి, దేవుని నామంను గణపరచాలి అనే దానికి మన మూలాలు మనం అర్థం చేసుకోవాలి అని అనుకుంటే there are plenty of scriptures to show. Okay, there are lots of verses for me to read for you, but however నేను ఒక చిన్న సంఘటన మీకు చెప్తాను. నేను క్రీస్తుని అంగీకరించక ముందు నాకు ఆరాధన అంటే ఏంటో తెలియదు, కానీ క్రీస్తుని అంగీకరించిన తర్వాత ఆరాధన తెలుసు అని అనుకున్నాను, కానీ కొన్ని ఏళ్ల వరకు నేను ఆరాధన చేయలేదు అని నాకు అనిపించింది. ఎందుకంటే ఈవెన్ బిఫోర్ యూ వర్షిప్ ఆర్ ఈవెన్ బిఫోర్ యూ ట్రై టు రైట్ అ సాంగ్ ఆర్ ఈవెన్ బిఫోర్ దేవుణ్ణి ఆరాధించాలి అనే ఒక థాట్ రాకముందు, యునో బేసిక్లీ ద టర్మ్ వర్షిప్ స్టార్టెడ్ ఇన్ జెనసిస్ చాప్టర్ 22. ఓకే, అక్కడ మనం చూస్తాం అబ్రహాము, ఇస్సాకును మనం గమనిస్తూ ఉంటాం. మనం అందరికీ చాలా సుపరిచితమైన ప్యాసేజ్. బట్ వై ఐ కోటింగ్ దిస్ ఇస్ బికాస్ అనేక మందికి చాలా తలాంతులు ఉంటాయి. పాటలు పాడాలని ఆశ ఉంటుంది, గిటార్ ప్లే చేయాలని ఆశ ఉంటుంది, కీబోర్డ్ ప్లే చేయాలని ఆశ ఉంటుంది, లేకపోతే దేవుని ఒక సన్నిధిని వాడబడాలని ఆశ ఉంటుంది. హవెవర్ దేర్ షుడ్ బి అ ఫౌండేషన్ లేడ్ బిఫోర్ యూ డూ వాట్ యూ వాంట్ టు డూ. ఓకే, ఒక ఇల్లుని కట్టాలంటే మేము వెళ్ళి ఇల్లు ఒక పెట్టేలాం కదా, రైట్? వీ షుడ్ లే అ ఫౌండేషన్ టు ఇట్, రైట్? సో బేసిక్లీ ఇన్ ఆర్డర్ ఫర్ యూ టు వర్షిప్, ఇన్ ఆర్డర్ ఫర్ యూ టు అండర్స్టాండ్ వాట్ వర్షిప్ ఇస్, I cannot give my self opinion on what worship is. Okay, because na self opinion to nenu iste adi tappu avuddi. However, if we go through the scriptures as to what worship is, then people will understand, okay, this is what actually and true worship is. Now for example, అబ్రహాము, ఇస్సాకు మన జీవితాన్ని గమనించినట్లయితే, అబ్రహాముతో దేవుడు మాట్లాడాను అంటాడు, ఇదిగో అబ్రహామా, నేను చూపిన స్థలానికి నువ్వు వెళ్ళు. ఓకే, వెళ్ళి ఆ తర్వాత నీ కుమారుడు ఇస్సాకును అక్కడ బలిగా అర్పించు అని అంటాడు. అయితే ఇస్సాకు అబ్రహాము ఆ ఒక కొండపైన వెళ్ళక ముందు ఆయన ఏం చేస్తాడంటే, ఇదిగో నేను ఒక ప్రాంతానికి వెళ్తాను, మేము వెళ్ళి దేవుణ్ణి ఆరాధించి తిరిగి వస్తాము అని చెప్తాడు. మీరు జాగ్రత్తగా గమనిస్తే, మీరు ఆ వచనంలో జాగ్రత్తగా గమనిస్తే, ఆయన బలి ఇవ్వకముందు, ఆయన కత్తి తీసుకొని చంపక ముందు ఆయన నేను ఆరాధించాను అని అంటాడు. ఆ వాక్యం బట్టి మనం ఏం అర్థం చేసుకోగలమనంటే, ఈవెన్ బిఫోర్ యూ రైట్ ఎ సాంగ్, ఈవెన్ బిఫోర్ యూ యాక్చువల్లీ థింక్ ఆఫ్ ప్లేయింగ్ సమ్ మ్యూజిక్, ఈవెన్ బిఫోర్ యూ యాక్చువల్లీ థింక్ ఆఫ్ రైటింగ్ ఎ సాంగ్, ఆర్ మేబీ ఐ వాంట్ టు వర్షిప్ అనే ఒక థాట్ రాకముందు, వాట్ అబ్రహాం would have done is he might have submitted himself and his son to God. Now ultimately the answer to the worship, what is worship? Worship is equal to submission. Worship is equal to surrenderance. Worship is equal to life which is only focusing on God. That is worship. ఇప్పుడు మరొక స్క్రిప్చర్ నేను చూస్తా, అది అంత పాతకాలం కదన్నా అంటే, బ్రదర్ మీరు మొత్తం ఓల్డ్ టెస్ట్మెంట్ చెప్తున్నారు, టెల్ మీ సంథింగ్ ఫ్రమ్ న్యూ టెస్ట్మెంట్ అని అనొచ్చు. ఎవ్రీథింగ్ ఈజ్ కో-రిలేటెడ్, ఎవ్రీథింగ్ ఈజ్ సో రిలేటెడ్ టు ద ఓల్డ్ టెస్ట్మెంట్, ఇంకా న్యూ టెస్ట్మెంట్, మనం రెండు కూడా హ్యాండ్ టు హ్యాండ్ వెళ్తూ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్, వెన్ యూ లుక్ అట్ జాన్ చాప్టర్ 4:24, చాలా మంది కూడా ఈ వాక్యాన్ని కోట్ చేస్తూ ఉంటారు, ఆయనను ఆరాధించువారు అందరు కూడా ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించువారును అన్నట్టు.
అయితే ఎవ్రీబడి హూ వర్షిప్స్ గాడ్ మస్ట్ వర్షిప్ ఇన్ స్పిరిట్ అండ్ ఇన్ ట్రూత్ అని అంటాం. బట్ నోబడీ వాంట్స్ టు చెక్ ద కాంటెక్స్ట్ అబౌవ్ ఇట్. ఆ స్క్రిప్చర్ అందరికీ ఆ వర్స్ తెలుసు. చిన్న పిల్లోని అడిగినా కూడా ఆ వర్స్ ఆ ఒక వర్స్ చదవగలుగుతాడు, చెప్పగలుగుతాడు. కానీ దానిపైన ఉన్న కాంటెక్స్ట్ అందరు కూడా మర్చిపోతూ ఉంటారు. దానిపైన ఏం జరుగుతుంది, ఎందుకు మన యేసయ్య ఆ ఒక పదాలను లేకపోతే ఆ స్టేట్మెంట్ని పాస్ చేయాల్సి వచ్చింది అనేది మనం ఆలోచించగలిగితే, మీరు అక్కడ ఒక సమరయ స్త్రీని గమనిస్తారు. ఆ సమరయ స్త్రీ ఎక్కడికి వస్తుంది అంటే ఒక బావి దగ్గరికి వస్తుంది. ఎందుకు వస్తుంది అని అంటే నీళ్లు తీసుకొని వెళ్ళిపోవడానికి వస్తుంది. అక్కడ ఒక అద్భుతమైన సంఘటన జరుగుతుంది. యేసుక్రీస్తుని కలుసుకుంటుంది. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు, అమ్మా నాకు దాహంగా ఉంది, కొంచెం నీళ్ళు ఇస్తావా అని అడిగినప్పుడు, నీవు యూదుడవు, నేను సమరయుని, అసలు నీకు నాకు సంబంధం ఏంటి, అసలు మీకు నాకు పొంతే ఏంటి, అలా ఎలా అడుగుతావు అని మనం స్క్రిప్చర్స్లో మనం చూస్తూ ఉంటాం. నాకు అంత తెలుగులో అంత క్లియర్ ఎక్స్ప్లెనేషన్ రావట్లేదు, బట్ హవెవర్ ఇన్ ఇంగ్లీష్ ఇట్ ఎగ్జాక్ట్లీ నాకు తెలుసు. అండ్ దెన్ అండర్స్టాండ్ ద స్క్రిప్చర్స్ రియల్లీ వెల్. నాకు ఆ అవగాహన ఎందుకు ఎలా వచ్చిందనంటే, ఐ స్టార్టెడ్ టు క్వశ్చన్ గాడ్. నేను దేవుణ్ణి ప్రశ్నించడం మొదలుపెట్టా. ఎందుకంటే అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు అనేకమైన స్టేట్మెంట్స్ ఆ సమరయ స్త్రీకి ఇస్తూ ఉంటాడు. ఆ స్టేట్మెంట్స్ చదివినప్పుడు నేను చాలా షాక్ తిన్నాను. అండ్ కొన్ని రోజుల వరకు నాకు భయం వేసింది. అసలు నేను ఇంతవరకు చేసింది ఆరాధన కాదా, ఇంతవరకు చేసింది నేను ఆత్మ సంబంధమైన ఆరాధన కాదా అని నాకు నేను క్వశ్చన్ చేసుకునే స్థితిలో నేను వెళ్ళిపోయా. ఎందుకంటే అక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే సమరయ స్త్రీ ఏం చెప్తుంది అని అంటే, ఇదిగో మనం ఒకసారి చదువుదామా, ఆ వాక్యం చదువుదాం ఒకసారి ప్లీజ్. షూర్. John chapter 4 verse 7, when a Samaritan woman came to draw water, Jesus said to her, will you give me a drink? The Samaritan woman said to him, you are a Jew and I am a Samaritan woman. How can you ask me for a drink? Okay. Now Jesus answered her, if you knew the gift of God and who it is that asks you for a drink, you would have asked him and he would have given you living water. అప్పుడు మీరు సమరయ స్త్రీ యొక్క రెస్పాన్స్ ఏముంటుందంటే, సర్, ద ఉమెన్ సెడ్, యూ హ్యావ్ నథింగ్ టు డ్రా విత్ అండ్ ద వెల్ ఇస్ డీప్. వేర్ కెన్ యూ గెట్ దిస్ లివింగ్ వాటర్? ఆర్ యూ గ్రేటర్ దాన్ అవర్ ఫాదర్ జేకబ్ హూ గేవ్ us a well and drank from itself, as did also his sons and his livestock. దీని అర్థం ఏంటంటే, నాకు వాక్యం బాగా తెలుసు. ఏమని చెప్తుంది అంటే సమరయ స్త్రీ, నాకు స్క్రిప్చర్స్ తెలుసు, వాక్యం బాగా తెలుసు, తోరా నాకు నాకంటే ఈ భూమిలోకంలో ఎవరి వల్ల కాదు, నాకు బాగా తెలుసు. అందుకే యేసు ప్రభు దేవునితో ఏమంటున్నంటే, హీ వాస్ కోటింగ్ ద స్క్రిప్చర్స్ విత్ ద లార్డ్. సాధారణంగా అసలు వచ్చిందే నీళ్ళ కొరకు, మరి యేసు ప్రభు దేవుడు ఏదో అదే జగ్గులో ఏదో నీళ్ళలో ఇచ్చి పంపించచ్చు కదా. తనకు అనేకమైన క్వశ్చన్స్ ఉండడం వల్ల whatever she was doing in her life, she thought that she was doing right worship, that she was actually worshipping God అని మనం చూస్తూ ఉంటాం. ఇంకోటి దాని కిందకి వెళ్తే, Jesus answered, everyone who drinks this water will be thirsty again, but whoever drinks the water I give them will never thirst. Indeed, the water I give them will become in them a spring of water welling up to eternal life. అప్పుడు ఆ ఒక స్త్రీ ఏమంటుందంటే, సర్, గివ్ మీ దిస్ వాటర్ సో దట్ ఐ won't get thirsty and have to keep coming here to draw water. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. Then he told her, he అంటే ఎవరు? యేసు ప్రభు వారు ఆ సమరయ స్త్రీతో ఏమని అంటదంటే, go call your husband and come back. ఇప్పుడు మీకు ప్రశ్న రావాలి, అసలు వచ్చిందే నీళ్ళ కొరకు, దాహం కొరకు, అసలు సంబంధం ఏమైనా ఉందా? అసలు యేసు ప్రభు దేవుడు భర్తను తెమ్మంటే ఏంటి? She was shocking actually. It was so shocking. Yeah. It was shocking to me that why Jesus is even mentioning and asking her to go call her husband. And the reply to her is to whatever that Jesus was saying. She said, I have no husband. She replied. Jesus said to her, you are right. When you say you have no husband, the fact is, వాస్తవం ఏంటంటే, నీకు 5 హస్బెండ్స్ ఉండేవారు, ఇప్పుడు కూడా నువ్వు ఉంటున్న వ్యక్తి నీ హస్బెండ్ కాదు అని అంటాడు. అప్పుడు సర్, ద ఉమెన్ సెడ్, ఐ కెన్ సీ దట్ యు ఆర్ ఎ ప్రాఫెట్. నువ్వు ప్రవక్తవని నేను గ్రహిస్తూ ఉన్నాను, నేను రికగ్నైజ్ చేస్తూ ఉన్నాను. నా పితరులు కూడా, అంటే మా ముత్తాతలు, మా అమ్మలు, మా నాన్నమ్మలు
చిన్నప్పటి నుంచి క్రైస్తవంగా ఉన్న మనందరము కూడా మనం ఏమనుకున్నాం, ఏం చెప్తుందంటే మా పితరులు కూడా ఇదే కొండపైన ఆరాధించారు. అర్థం వినండి, ఆర్ యాన్సెస్టర్స్ వర్షిప్డ్ ఆన్ దిస్ మౌంటైన్ బట్ యూదులు క్లెయిమ్ దట్ ద ప్లేస్ వేర్ వీ మస్ట్ వర్షిప్ ఇస్ ఇన్ జెరూసలేం అని అంటారు. ఇంతవరకు ఓకే వర్షిప్ గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం, అన్నీ ఆలోచిస్తూ ఉన్నాం. సమరయ స్త్రీ ఏమో కోట్ చేస్తూ ఉంటుంది, వాక్యమే అసలు సృష్టిని సృష్టించిన సృష్టికర్తకే వాక్యం తీసి చెప్తా ఉంది, మాట్లాడుతూ ఉంది. ఎందుకంటే తనకి ముందున్న వ్యక్తి ఎవరో తెలియదు కాబట్టి. అయితే యేసు ప్రభు దేవుడు ఒక అద్భుతమైన స్టేట్మెంట్ పాస్ చేస్తాడు. ఇట్ ఈస్ సో 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 షాకింగ్ టు మీ. హీ సేస్, women, Jesus replied, believe me, a time is coming, okay, when you will worship the Father neither on this mountain nor in Jerusalem. For you Samaritans, okay, for you Samaritans worship what you do not know. అర్థమైందా? అంతవరకు తన ఆలోచన ఎలా ఉన్నాయి అని అంటే, నేను బాగా ఆరాధించేస్తున్నా కదా, నేను బాగా పాటలు రాసేస్తున్నా కదా, నేను బాగా జీవించేస్తున్నా కదా అనే ఒక భ్రమలో, మా పితరులు కూడా ఇలానే ఆరాధన చేస్తారు, మా అమ్మమ్మలు తాతలు ముత్తాతలు కూడా ఇలానే ఆరాధన చేస్తారు, నేను కూడా ఇలానే ఆరాధన చేస్తా, అందులో తప్పేంటి అనే ఒక ఆలోచనలో, అనే ఒక ఎజంప్షన్లో, అనే ఒక ఇల్యూజన్లో ఉంటా ఉంది ఈ సమరయ స్త్రీ. ఈరోజు ఆ వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలంటే, నీ వాక్యం తెలిసినంత మాత్రాన నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తున్నావు అని కాదు, నీకు పాటలు వచ్చినంత మాత్రాన నీవు దేవుణ్ణి ఆరాధిస్తున్నావు అని కాదు. మనము ప్రేయర్ చేస్తున్నాం అనుకుంటే అది దేవుని యొక్క ఆరాధన అని కాదు. కానీ దేవుని ఆరాధన ఎలా చేయాలంటే, అప్పుడు దేవుడు ఏమంటారంటే, ఎవ్రీబడి హూ వర్షిప్స్ మస్ట్ వర్షిప్ ఇన్ స్పిరిట్ అండ్ ఇన్ ట్రూత్. అంటే దీని అర్థం, ఈ హోల్ కాన్వర్సేషన్ ఈ యొక్క ప్యాసేజ్ అర్థం ఏంటి అంటే, షీ వాజ్ సాటిస్ఫైయింగ్ హర్ ఫ్లెష్లీ డిజైర్స్. ఓకే, తన శరీరాన్ని అనేక మందిని పంచుతూ, తన శరీరంతో చేసే పాపాలన్నింటిని కూడా చేస్తూ, అంటే లోకానుసారమైన బ్రతుకుతూ, అయినా కూడా తను ఏం చెప్తుందంటే, నేను దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాను అని చెప్తుంది. ఓకే, ఈరోజు కూడా చాలామంది క్రైస్తవులు కనబడే వాళ్ళము మనం కూడా అదే స్థితిలో ఉంటూ ఉన్నాం. వాక్యం చెప్పే నేనైనా కావచ్చు, లేకపోతే వింటున్న మీరైనా కావచ్చు, అనేక మందికి ఒక భ్రమలో ఉన్నారు. అంటే అనేక మంది ఒక ఇల్యూషన్లో ఉన్నారు. ఏంటి అని అంటే, నేను లోకంలోనే ఉంటూ దేవుని సన్నిధికి వస్తా, మండే టు సాటర్డే వరకు నేను నా ఇష్టానుసారంగా బ్రతుకుతా, సండే రోజు వచ్చి చేతులు ఎత్తేసి ఆరాధించేస్తా, దేవుడు ఆ ఆరాధన అంగీకరిస్తాడు అనే ఒక భ్రమలో మనం జీవించేస్తూ ఉంటాం. అంటే జనాలు చప్పట్లు కొట్టేస్తే, జనాలు ప్రేస్ చేసేస్తే, ఒక 1 మిలియన్ వ్యూస్ వచ్చేస్తే, లేకపోతే వండర్ఫుల్ లైక్స్ వచ్చేస్తే, కొన్ని లక్షల మంది షేర్స్ చేసేస్తే, దేవుడు నన్ను బలంగా వాడుకుంటున్నాడు అనే ఒక భ్రమలో మనం జీవించేస్తూ ఉంటాం. ఇట్స్ ఎ ట్రాప్. ఓకే, సో అందువలన దేవుడు ఏమంటాడంటే, యు మస్ట్ వర్షిప్ ఇన్ స్పిరిట్ అండ్ ఇన్ ట్రూత్ అని అంటాడు. అవునా? ట్రూత్ ఏంటిది? The truth will, when you know the truth will set you free. John chapter 8 verse 32. Okay, now she had questions. నన్ను తనకున్న యాక్చువల్ దాహమును దేవుడు ముందుగానే గ్రహించాడు. ఆ దాహం అనేది తనకు కావాల్సిన నీరు కాదు, కానీ తను అవాస్తవంలో బ్రతుకుతా ఉంది, తన ఒక ఇల్యూజన్లో బ్రతుకుతా ఉంది, తనకు అజంప్షన్లో బ్రతుకుతా ఉంది. అందుకే దేవుడు తన హృదయాన్ని ఎరిగి ఉన్నాడు కాబట్టి, తను ఏమి మాట్లాడక ముందే తన జీవితాన్ని ముందుగానే గుర్తెరగాడు కాబట్టి అందుకే దేవుడు అంటాడు, అమ్మా నీవు దేన్ని ఆరాధన చేస్తున్నావో అది మీకు తెలియదు. అర్థమైందా? అప్పుడు దేవుడు అంటాడు, యు మస్ట్ వర్షిప్ ఇన్ స్పిరిట్ అండ్ ఇన్ ట్రూత్. అసలు వాస్తవానికి మస్ట్ వర్షిప్ ఇన్ స్పిరిట్ అండ్ ఇన్ ట్రూత్ అంటే ఏంటంటే, ఎవ్రీబడి హ్యావ్ సిన్డ్. బైబుల్ సేస్ అందరు కూడా పాపం చేసిన వారమే. రోమన్స్ 3:23. ఎవ్రీబడి హ్యావ్ సిన్డ్. సో అందరికి కూడా, సో సిన్స్ ఎవ్రీబడి హ్యావ్ సిన్డ్, దాని అర్థం ఏంటి అని అంటే, ఎవ్రీబడి హ్యాస్ బ్రోకెన్ ద లా. ఓకే, బట్ దిస్ టైమ్ గాడ్ ఈస్ నాట్ కమాండింగ్ అస్ టు వర్షిప్ ఎవ్రీబడి ఇన్ స్పిరిట్ అండ్ ఇన్ ట్రూత్, బట్ దిస్ టైమ్ he is demanding us. He is no more commanding. When you understand the meaning of command and the difference between a demand, that's when you will know, Lord, now that you're demanding me to worship you in spirit, until there is no second option, there is no second phase,
దెర్ ఇస్ నో యునో ఏమంటారు సాకులు అనేది మనకి ఇంకా లేదు. Yes, sir. You should worship, you must worship, and it is definitely needed that you worship in spirit and in truth. So finally the answer is basically worship means submission, surrenderance to the Lord. Yes, sir. Thank you. Thanks for explaining long. Mm. Yeah, అలాగే కంటిన్యూ అన్న. Mm. సో యూ హ్యావ్ రోట్ మెనీ సాంగ్స్ అన్న, చాలా Ah. సాంగ్స్ యూట్యూబ్ కూడా వచ్చాయి. సో ఇంతవరకు ఎన్ని సాంగ్స్ మీ యొక్క దృష్టిలో కానీ మీ యొక్క డైరీలో రెడీగా ఉన్నాయన్న టు వర్షిప్? నాకు ఆల్మోస్ట్ ఒక 20 సాంగ్స్ ఉన్నాయి. ఓ ప్రైజ్ గాడ్. Yeah. సో అవుట్ అయిన నేను యూట్యూబ్ కాలేడ్. అవుట్ అయినవి 2 అయినాయి యాక్చువల్లీ ఇప్పుడు Oh, వరకు. praise God. సో ఇంకా ఈ ఇయర్లో యాక్చువల్లీ చాలా సాంగ్స్ చేయాల్సింది, బట్ లాస్ట్ 1.5-2 months నుంచి నాకు కాఫ్ కోల్డ్ ఉండడం వల్ల అండ్ దెన్ మ్యారేజ్ అండ్ ఆల్ దాట్ స్టఫ్ రైట్. సో అట్లా సిక్ ఉండడం వల్ల ఇంకా ప్రాజెక్ట్స్ అన్ని కూడా పెండింగ్లో ఉన్నాయి. సో వెరీ గుడ్ అన్న. చాలా సాంగ్స్ 1-2 సాంగ్స్ వినుండేది. Yes. చాలా సాంగ్స్ వేరే సాంగ్స్ కూడా మీరు పాడడం వల్ల అవునండి, అవును. చాలా వర్షిప్ గా ఉంది. థ్యాంక్ యూ అవును. అన్న. థ్యాంక్స్ ఫర్ సింగింగ్, థ్యాంక్స్ ప్రైజ్ ఫర్ ద లార్డ్, ప్రైజ్ ద వర్షిపింగ్. లార్డ్. సో దేర్ ఇస్ మెనీ వేస్ అన్న టు డూ ఏ జాబ్స్ అండ్ ఆల్ కరెక్ట్. టు వర్షిప్. సో వై ఓన్లీ చూస్ ఓన్లీ వర్షిప్? అంటే బేసిక్లీ నేను ఎప్పుడు కూడా ఈ వర్షిప్ దీనిలో ఉండాలి అంటే పాటలు పాడాలి, ఆరాధించాలి, లేకపోతే గిటార్ ప్లే చేయాలి, వర్షిప్ టీంలో ఉండాలి, జనాలందరినీ కూడా దేవుళ్ళలోకి నడిపించాలి అనే ఒక ఫీల్డ్లోకి నేను ఎప్పుడు కూడా ఆలోచించుకొని రాలేదు. కానీ నేను చిన్నప్పుడు చాలా సినిమా పాటలు పాడేవాడిని రైట్. నా 7th స్టాండర్డ్లో, 8th స్టాండర్డ్లో, 8th, 9th, 10th, ఈవెన్ నేను ఇంటర్మీడియట్లో కూడా నేను చాలా వరకు, నా బీటెక్లో అన్నింటిలో నేను చాలా వరకు సినిమా పాటలు పాడేవాడిని. కానీ అలా పాడుతూనే ఈ ఈ గాస్పుల్ దానిలో కూడా ఉండేవాడిని, అంటే చర్చ్లో వచ్చి పాడేవాడిని. బట్ ఎప్పుడు కూడా 100% నేను ఎప్పుడు కూడా దేవునికి ఇవ్వలేదు. బట్ హవెవర్ ఇన్ 2021 ఎప్పుడైతే నేను కెనడాకి వెళ్ళిపోయానో, ఐ వెంట్ టు కెనడా టు పర్స్యూ మై MBA ఇన్ HR and Business Management. అది చేయడానికి నేను కెనడాకి వెళ్ళాను. కెనడాకి వెళ్ళక ముందు కొన్ని సంవత్సరాలుగా నేను దేవుని యొక్క మందిరంలో నేను ఆరాధన నడిపించాను. అంటే నేను వెళ్ళే లోకల్ చర్చ్ ఏదైతే ఉందో, పాస్టర్ ఆశీర్వాదం గారు అండ్ మేరీ జోస్న గారు వారు నడిపిస్తూ ఉన్నారు ఆ ఒక చర్చ్ని. సో వారి యొక్క లీడర్షిప్ కింద నన్ను ఆరాధన నాయకుడిగా నిల్చోపెట్టి ఉన్నారు. ఓకే. సో దేవుణ్ణి నమ్ముకొని నేను దేవుని యొక్క మార్గంను ఎరిగి నేను ఒక 20 years అయిపోయింది ఆల్మోస్ట్ రైట్. 23 years అట్లా అయిపోయింది. అట్లానే ఆ సంఘంలో వెళ్ళడం కూడా నేను ఫస్ట్ టైం ఆ సంఘంలోకి వెళ్ళి అక్కడ ఫస్ట్ నేను ఒక సంవత్సరం వరకు స్పెషల్ సాంగ్స్ పాడేవాడిని. ఎవ్రీ సండే స్పెషల్ సాంగ్, అంటే శ్రీమంత్ బ్రదరే పాడతారు అన్నట్టు. అట్లా ఎవ్రీ సండే ఒక స్పెషల్ సాంగ్ పాడుతూ ఆ తర్వాత ఆరాధన నాయకుడిగా ఎదుగుతూ, ఆ తర్వాత యూత్ లీడర్ అయిపోవడం, ఆ తర్వాత జనాల్ని మెసేజ్ చెప్పడం, ప్రీచ్ చేయడం అవన్నీ కూడా చేసేవాడిని. అంతవరకు ఓకే అని అనుకుంటే 2021లో నేను వెళ్ళిపోయానండి, కెనడాకి వెళ్ళిపోయిన సంవత్సరం తర్వాత ఒకరోజు ఇలానే చర్చ్ అయిపోయిన తర్వాత అనేక మంది, అంటే ఎందుకు నేను ఈ ఫీల్డ్లోకి వచ్చానని మీకు ఆ క్లారిటీ ఇస్తా ఉన్నా. నేను ఎప్పుడు కూడా ఇన్స్టాగ్రామ్లోకి వచ్చేసి పీపుల్ చూడాలి, పీపుల్ నన్ను ఫాలో అవ్వాలి, పీపుల్ నా కంటెంట్ని షేర్ చేయాలి, లేకపోతే నాకు లైక్స్ రావాలి, అనేక మంది నన్ను కామెంట్ చేయాలి, ఫేమస్ అయిపోవాలి, ఎక్కేయాలి, తొక్కేయాలి, అలాంటి ఆలోచనతోటి ఎప్పుడు నేను రాలేదు. నా ఆలోచన ఒకటే, ఎందుకంటే 2021లో నా ఆలోచన నా జీవితంలో ఎలా ఉందంటే, 2021 వరకు నేను కెనడాకి వెళ్ళకుండా ఉన్నంత వరకు నాకు ఒక ఆలోచన ఏంటి అని అంటే, ఒక ఇల్లు, ఒక భార్య, ఒక 2 పిల్లలు, ఒక ఉద్యోగం, హల్లెలూయా స్తోత్రం అని చెప్పడానికి ఒక సంఘం, పాటలు పాడడానికి ఒక సంఘం, ఏంటి ఓకే నాకేమైనా ప్రాబ్లం వస్తే చెప్పుకోవడానికి ఒక పాస్టర్, ఏంటి ఉంటే సరిపోద్ది కదా. క్రైస్తవ జీవితం అంతే కదా. ఇప్పుడు అంతేనా యూజువల్గా మనం ఆలోచించేది అంతే. అదే అనుకొని నేను నా జీవితంలో ఉన్నానండి, వాస్తవంగా చెప్పడానికి. అదే అనుకొని చాలా లగ్జరీగా, చాలా కంఫర్టబుల్ లైఫ్ని నేను స్పెండ్ చేస్తూ ఉన్నాను. అమెజాన్లో వర్క్ చేస్తూ ఉన్నాను, మంచి డీసెంట్ శాలరీ వస్తూనే ఉంది, ఒక పక్క సంఘం ఉంది, ఒక పక్క దేవుని యొక్క సన్నిధిలో వాడబడుతూ ఉన్నాను, అంతా బాగానే ఉంది. అయితే నాకెప్పుడో ఒక క్వశ్చన్ ఉండేది మైండ్లో. అలాగే ఇవన్నీ చేస్తూనే 6 or 7 థింగ్స్ చెప్పే కదా, 8th థింగ్ ఏంటి అని అంటే, బార్స్కి, పబ్స్కి లైవ్ బ్యాండ్ ఒక రన్ చేయాలి. ఆ లైవ్ బ్యాండ్ తీసుకొని అట్లీస్ట్ ఒక 50,000-60,000 మంత్లీ జనరేట్ చేసుకుందాం, షోస్ చేసి సైడ్ ఇన్కమ్ లాగా. అంటే ఆశకి అసలు హద్దే లేదు. అయితే ఇంకా ఇవన్నీ జాబ్ చేస్తూనే లైవ్ బ్యాండ్ కూడా రన్ చేద్దాం. లైవ్ బ్యాండ్ కూడా మంచిగా డిఫరెంట్ సిటీస్కి వెళ్ళి కేఫేస్లో ప్లే చేస్తూ, పబ్స్లో ప్లే చేస్తూ, అట్లా సైడ్ ఇన్కమ్ నేను జనరేట్ చేసుకోవచ్చు కదా.
సండే రోజు ఉంది కదండి, చర్చ్ ఉంది కదా, తప్పే ఉంది, మనం క్రైస్తవులే కదా, క్రీస్తుని అంగీకరించిన వారమే కదా అని చెప్పేసి అనే ఒక ఆలోచనతోటి ఉండేవాడిని. ఇంకోటి ఏంటంటే నేను చాలా కంఫర్టబుల్గా పెరిగానండి లైఫ్లో. ఎందుకంటే నేను చిన్నోడిని, వీఆర్ ఎ ఫ్యామిలీ ఆఫ్ 4, me, mom, dad and brother. Dad used to be in army, and dad served in army for almost 26 years, and then mom is queen of the home, and Annaya is he lives in New Jersey. He's running a church as well in New Jersey. So everything is good, everything is settled, everything is good, so relaxed life. Only thing I needed in my life is getting married and then settling down. That's it. అదే టైంలో 2021లో ఐ స్టార్టెడ్ టు క్వశ్చన్ గాడ్. ఒకవేళ నేను ఈ కంఫర్ట్ జోన్లోంచి రాకపోతే, ఈ యొక్క మైండ్ సెట్ నా జీవితం మారకపోతే, లేకపోతే నాకు మా అన్నయ్య ఉన్నాడు కదా సపోర్ట్ చేయడానికి, ఫోన్ చేస్తే $1 చేస్తాడు అకౌంట్లోకి, ఇంకా తిరుగులేదు కదా అని అనుకున్నా. కానీ అట్ ద సేమ్ టైమ్ ఐ డు నాట్ హ్యావ్ ఆన్సర్స్ టు ది క్వశ్చన్స్ ఫర్ విచ్, ఫర్ ఎగ్జాంపుల్, what if there is no support of my brother, there is no support of my mom? అసలు మన ఇండియన్ మెంటాలిటీ అది, మాకు మమ్మీ ఉంది కదా, డాడీ ఉన్నాడు కదా, అన్నున్నాడు కదా అనే ఒక ఆలోచన నాకు కూడా ఉంది. సేమ్ అలానే మాకు సపోర్ట్ చేయడానికి అందరు ఉన్నారు కదా, అన్నున్నాడు, మమ్మీ ఉంది, డాడీ ఉన్నాడు, వాళ్ళు లేకపోతే నేను బ్రతకగలుగుతానా, నేను నా సొంతగా సంపాదించుకోగలుగుతానా, నా సొంతగా నేను నా జీవితంలో ఉండగలుగుతానా అనే ఒక క్వశ్చన్కి నాకు ఆన్సర్ లేదండి. అందుకే 2021లో నేను చెప్పాను, మమ్మీ నేను వెళ్ళిపోతున్నాను కెనడాకి, నేను వెళ్తానని చెప్పేసి. అప్పుడు కూడా మమ్మీ నన్ను చాలాసార్లుగా ట్రిగర్ చేసింది. ఏమనంటే, నువ్వు ఉండలేవరా, నీ వల్ల కాదురా, అసలు నువ్వు చేయలేవరా అసలు అని చెప్పేసి. ఆ క్వశ్చన్స్ ఇంకా నన్ను నా జీవితంలో ఇంకా రోషం వచ్చేసింది ఇంకా నాకు. ఏమన్నా లేదు నేను వెళ్తానని చెప్పేసి అప్పుడు 2021లో కెనడాకి వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిపోయిన తర్వాత ఒక 1 year తర్వాత ఇలానే సంఘం అయిపోయిన తర్వాత అందరు ఇట్లా కూర్చున్నప్పుడు మీలాగే ఒక బ్రదర్ కూర్చున్నారు. ఆయన అన్నాడు, అన్న నాకు చాలా లోన్లీగా అనిపిస్తూ ఉందన్న. నేను అన్నాను ఆయనతోటి, నాకు చాలా లోన్లీగా అనిపిస్తూ ఉందన్న, ఎందుకంటే మా ఫ్యామిలీ వాళ్ళు గుర్తొస్తూ ఉన్నారు, మా మమ్మీ డాడీ వాళ్ళు గుర్తొస్తూ ఉన్నారు, నాకు ఎందుకో చాలా లోన్లీగా ఉంది, ఈ పాట కూడా గుర్తొస్తూ ఉందన్న, ఈ పాట నేను ఎందుకో పాడాలని అనుకుంటున్నా అని చెప్తే, షూర్ శ్రీమంత్ రికార్డ్ చేద్దాం అన్న. అప్పుడు ఏదో గిటార్ తీసుకొని ఏదో ఐఫోన్లో రికార్డ్ చేసి, ఆ పాట ఏంటంటే, సోలిపోవలదు నేను గని పిలిచినవాడు విడచిపోతాడా అనే ఒక పాటను నేను రికార్డ్ చేశానండి. ఆ పాట పాడుతూ ఉండగానే, ఆ లైన్స్లో నా భావంను అర్థం చేసుకుని పాడుతూ ఉండగానే పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటున్నాడు, సోలిపోకు, డు నాట్ వరీ, నిన్ను ఇండియా నుంచి కెనడాకి తీసుకొచ్చి నేనే కదా, ఎందుకు టెన్షన్ పడతావు, ఎందుకు బాధపడతావు, నేనున్నా కదా అని చెప్పేసి ఆ పాట ద్వారా దేవుడు నన్ను బలపరిచాడు. పాట రికార్డ్ అయిపోయిందా, ఇంటికి వెళ్ళిపోయాం. 2 రోజుల తర్వాత జస్ట్ లైక్ యూ అండ్ మీ, బెడ్ పైన పడుకున్నా, బెడ్షీట్ కింద లోపలికి వెళ్ళిపోయా, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసా, రీల్స్ స్క్రోల్ చేస్తా ఉన్నా ఒక్కొక్కటి తర్వాత ఒకటి. దెన్ నేను ఒక అబ్బాయిని చూశాను. ఆ అబ్బాయి గిటార్ పట్టుకుని ఎడ్ షీరన్ పాట పాడుతూ ఉన్నాడు. దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ సింగింగ్, డిఫరెంట్ ఆర్టిస్ట్ సాంగ్స్, బట్ ఆ పాట పాడుతూ ఉంటే ఐ ఫెల్ట్ లైక్ వావ్, అసలు టూ గుడ్గా పాడాడు, క్రేజీగా పాడాడు అనుకున్నా, చాలా బాగుంది. నెక్స్ట్ ఇంకో ఇన్స్టాగ్రామ్ అల్గోరిథం తెలుసు కదా, ఒక రీల్ చూస్తే దానికి రిలేటెడ్ రీల్స్ వస్తూ ఉంటాయి. సో నెక్స్ట్ రీల్ ఒక అమ్మాయి వచ్చింది, ఐ థింక్ 12 years 13 years ఉండొచ్చు ఆ అమ్మాయి, సమ్ యుఎస్ అమ్మాయి. షీ వాస్ సింగింగ్ సమ్ అదర్ ఆర్టిస్ట్ సాంగ్, కీబోర్డ్ పైన కొడుతూ పాడుతూ ఉంది. ఐ ఫెల్ట్ లైక్ వావ్, వాట్ ఏ వాయిస్ మ్యాన్, సీరియస్లీ అని అనుకున్నా, చాలా బాగుందని అనుకున్నా. అదే సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నా మదిలో పెడుతున్న మాట ఏంటి అని అంటే, నువ్వెందుకు చేయకూడదు అని. వై డోంట్ యూ డూ ఇట్, వై ఆర్ యూ నాట్ స్టార్టింగ్ ఇట్. అప్పుడు నేను నన్ను అనుకుని, అంటే నా మొహం నేను ఒకసారి పిక్చరైజ్ చేసుకొని నవ్వుకుంటా ఉన్నా, అదే బెడ్షీట్ లోపలే నవ్వుకుంటా ఉన్నా. ప్రభువా, నేనా, నా మొహం ఎవరు చూస్తారు ప్రభువా అని చెప్పేసి నేను అన్నా. దెన్ ఐ స్టార్టెడ్ టు గివ్ రీజన్స్ జస్ట్ లైక్ మోసెస్ గేవ్ టు ద లార్డ్. మోసెస్ ఏమంటాడంటే, ప్రభువా నేను నత్తువాడిని ప్రభువా, నేను నాయకుడిని ఏంటి ప్రభువా, నా వల్ల కాదు ప్రభువా, నువ్వు నా తోడు ఉంటే నేను అసలు నువ్వు లేకుండా నేను ఏం చేయలేను ప్రభువా అని కొన్ని రీజన్స్ చెప్తా ఉంటాడు. జస్ట్ లైక్ మోసెస్ ఐ స్టార్టెడ్ టు గివ్ రీజన్స్ టు ద లార్డ్. నేనేమో చెప్పానో తెలుసా అండి, నాకు ప్రాపర్ లైటింగ్ లేదు ప్రభువా, మంచి కెమెరా లేదు ప్రభువా, మంచి సౌండ్ లేదు ప్రభువా, మంచి క్వాలిటీ గిటార్ లేదు నాయన, అసలు నా మొహం ఎవడు చూస్తాడు ప్రభువా,
ఎవడు రైడ్ అని చెప్పేసి పక్కకు తోసేస్తారు రీల్ని. అట్లాంటి కామెంట్స్ నేను తీసుకోలేను ప్రభు, నా వల్ల కాదు నాయన అని చెప్పేసి నేను దేవుడిని ఎంత కాన్వర్సేషన్ నా మదిలో జరుగుతూ ఉంది. చెప్పాను దేవుడు, ప్రభు నా వల్ల కాదు నాయన అని చెప్తే దెన్ హి సెడ్ నో, మై స్పిరిట్ ఈజ్ ఇనఫ్ ఫర్ యూ, జస్ట్ డూ వాట్ ఐ సే అని చెప్పాడు. అప్పుడు కూడా నేను మొండిగా ఉన్నా. మనం చాలా వరకు గట్టి చర్మం కదా మంది, రైట్? సో నేనేమన్నా అంటే మొండిగా అట్లనే ఉన్నా, ప్రభా నా వల్ల కాదు, నేను చేయను, నేను పెట్టను అని చెప్పేస్తే పడుకున్నా. అలానే మొండితనంతో పడుకున్నా. ఇంకా 2 days తర్వాత దట్స్ వెన్ ఐ రియలైజ్డ్ వెన్ గాడ్ కాల్స్ యూ ఇట్ విల్ సఫోకేట్ యూ. ఎప్పుడైతే దేవుడు నిన్ను పిలుస్తాడో, అంటే ఎప్పుడైతే దేవుడు నిన్ను ఒక పని చెయ్యి, ఇది చెయ్యి అని చెప్తాడో, అది చేసేంత వరకు నీ జీవితంలో ఒక అన్కంఫర్ట్నెస్ వచ్చేస్తూ ఉంటుంది. అంటే ఒక ఉక్కిరి బుక్కిరి అయిపోతూ ఉంటాం మనం. అంటే ఏదో 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 ఒక యూనో ఆ పదం నాకు రావట్లేదు, బట్ యూ విల్ ఫీల్ సో అన్కంఫర్టబుల్. ఓకే, చాలా రెస్ట్లెస్గా అనిపిస్తూ ఉంటుంది. బికాస్ వెన్ గాడ్ కాల్స్ యూ ఇట్ విల్ ఫర్ ష్యూర్ సఫోకేట్ యూ till you do what he wanted you to do. Then I said, Lord, సరే మీరు చెప్పారు కదా ప్రభా, నేను పెట్టేస్తాను, అదే పాట పెట్టేస్తానా, పెట్టేయి అని చెప్పేసి. నాకు ఎడిటింగ్ రాదు, ఏమీ రాదు, ఎడిట్ చేయడం రాదు, సౌండ్ ఏం చేయలేదు. ఎలా అయితే రికార్డ్ చేసామో రాగా అదే ఇన్స్టాగ్రామ్లో పెట్టేసాను. నేను అన్నాను, ప్రభా ఇక దానిపైన వచ్చే కామెంట్స్ నేను తీసుకోలేను ప్రభా, నా వల్ల అస్సలు కాదు, నేనైతే పెట్టేస్తా ఉన్నా. బికాజ్ యూ సెడ్. అప్పటికప్పుడు నేను నా అప్పటి వరకు నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ప్రైవేట్ ఉండేది. ప్రైవేట్ ఇన్స్టాగ్రామ్ పబ్లిక్ చేసి నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఆ ఒక వీడియో పెట్టేసిన తర్వాత నాకు ద నెక్స్ట్ డే పీపుల్ స్టార్టెడ్ టు కాల్ మీ, టెక్స్ట్ మీ, పీపుల్ వర్ టెల్లింగ్, అన్నా దిస్ రీల్ హ్యాస్ కమ్ అండ్ ఈ పాట వచ్చేసి ఒక 30 సంవత్సరాలు అయిపోయిందేమో అన్న. డీజెస్ దినకరన్ గారు పాడినట్టున్నారు ఆ పాట. ఆయన తర్వాత మీరు పాడుతూ ఉంటే అసలు మీ పాటే అన్నట్టుందన్న. అంత ఫ్రెష్గా ఉంది, అంత కొత్తగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్స్పైరింగ్ మీ అన్న అని అన్నారు. అదొక్కటే కాకుండా అనేక మంది దే స్టార్టెడ్ టు టెక్స్ట్ మీ సేయింగ్, అన్న నేను చర్చ్లో కొన్ని ఇబ్బందుల వల్ల, కొన్ని పాలిటిక్స్ వల్ల అన్న నేను చర్చ్ మానేశాను అన్న, గిటార్ ప్లే చేయడం మానేశాను. ఇట్స్ బీన్ లైక్ 10 ఆల్మోస్ట్ 8 to 10 years నేను గిటార్ ప్లే చేయడం మానేశాను. బట్ టుడే మీ రీల్ చూసాక, మీ వీడియో చూసాక నాకు ఎక్కడ లేని శక్తి వచ్చేసిందన్న. అసలు ఎవరు నన్ను కేర్ చేసినా చేయకపోయినా, ఎవరు నాకు చెప్పళ్ళు కొట్టినా కొట్టకపోయినా, ఎవరు నా కంటెంట్ షేర్ చేసినా చేయకపోయినా, నేను వెళ్తున్నానన్న చర్చ్కి, అంతే. చర్చికి వెళ్ళి దేవుడి నామాన్ని గణపరుస్తానన్న. థ్యాంక్ యూ అన్న, మీరు ఇలాంటి వీడియోస్ ఇంకా పెట్టండి అన్న, నన్ను ఇన్స్పైర్ చేస్తూనే ఉన్నారు అని చెప్పేసి కొన్ని వందల మంది నుంచి నేను ఐ స్టార్టెడ్ టు హియర్ సచ్ టెస్టిమనీస్. అండ్ దట్స్ వెన్ ఐ ఆస్క్డ్ ద లార్డ్. I said, Lord, is this what you want me to do? He said, absolutely yes. Oh, praise God. He said, absolutely yes. అప్పుడు నేను దేవునికి వాగ్దానం చేశాను, ప్రభువా, ఐఎమ్ సేయింగ్ నో టు ద వరల్డ్ అండ్ yes to the word. Yes, Lord. That is when I started to give 100% to the Lord. And from there, it is all His grace. Wow, praise God, Anna. So thankful to listen that songs and Yeah. worship, Anna. And will you sing this at least one line, Anna? 2 నెలల నుంచి బాగా దగ్గుంది. Little. I hope I don't break that chain of singing. సోలిపోవలదు మనసా, సోలిపోవలదు, సోలిపోవలదు మనసా, సోలిపోవలదు. నీను గని పిలచిన దేవుడు విడచిపోతాడా? నీను గని పిలచిన దేవుడు విడచిపోతాడా? సోలిపోవలదు మనసా, సోలిపోవలదు. Thank you, Anna. Nice singing. Praise the Lord. Thank you. Even your voice are. Thank you, Anna. Praise చాలా the Lord. బాగుంది. Praise ఎలా the Lord. వచ్చింది Thank దేవునికి అయితే మహిమ కలుగును గాక. Amen. Amen. Absolutely. సో అలాగే ఈ కమింగ్ టు దిస్ పాయింట్, దిస్ సాంగ్ Yeah. అన్న, ప్రతి ఉదయం ఉన్న సాంగ్ యాక్చువల్లీ అంత దూరం వెళ్ళి అంత మంచు కొండలలో అసలు తీయాలని ఆలోచన ఎలా వచ్చింది? అండ్ ఆ పాటకి రీజన్ ఏమైనా ఉందా? బ్రదర్, నేను ఒక 11 years బ్యాక్ ఒక సాంగ్ రాశాను. Yes, Anna. ఏం పాట అంటే, నా వేదనలో
నా శోధనలో అని పాట రాశాను. నేను ఆ పాట రాసినప్పుడు నేనేమనుకునేవాడిని అంటే దేవుడిని ఇంకా దగ్గరగా దేవునికి రాకముందు నేనేమనుకున్నానంటే I should target people and I should make sure that I'll write a song which should be emotional. Basically emotional పాట రాద్దాం అని చెప్పేసి ఒక ఆలోచనతో రాశాను. అందుకే దానిలో నా వేదనలు, నా శోధనలు, నా బాధలు అనే ఒక ఎమోషనల్ సెంటెన్సెస్ ఉంటాయి ఆ పాటలో. సో డౌన్ ద లైన్ ఆఫ్టర్ 11 years when you check the process of me writing the song, it is totally changed. ఎందుకు చేంజ్ అయ్యానంటే ఎప్పుడైతే నేను ఈ బైబిల్ని ఎక్కువగా చదవడం ప్రారంభించానో దట్స్ వెన్ ఐ అండర్స్టూడ్ దట్ యూ కెన్ నాట్ మూవ్ గాడ్ విత్ యువర్ ఇమోషన్స్, బట్ ఫర్ ష్యూర్ యూ కెన్ మూవ్ గాడ్ విత్ ఫెయిత్, విత్ హ్యూమిలిటీ, విత్ సరెండరెన్స్ అండ్ విత్ సబ్మిషన్. ఎప్పుడైతే ఆ రెవల్యూషన్ అనేది నా జీవితంలో వచ్చిందో, యేసుక్రీస్తు ప్రభు గురించి రెవల్యూషన్ ఎప్పుడైతే నా జీవితంలో వచ్చిందో, my perspective towards worship got changed. My perspective towards writing a song got changed. సో ఎప్పుడైతే ప్రతి ఉదయం పాట గురించి మనం ఆలోచిస్తే నేను దేవుని ఏమని అడిగానంటే, ప్రభువా నాకు ఒక మంచి పాట ఇవ్వు, నాకు ఈ బాధలు, వేదనలు, దుఃఖ, ఈ ఇమోషనల్ మాటలు ఏమి వద్దు, అది తప్పని అనట్లేదండి, కానీ నాకు ఆల్రెడీ పాట వద్దు ప్రభువా, గివ్ మీ సంథింగ్ వేర్ ఐ కెన్ గ్లోరిఫై యూ, అంటే నేను నిన్ను ప్రేస్ చేసేలాగా ఒక పాట ఇవ్వరా ప్రభువా అని చెప్తే, అప్పుడు గాడ్ స్టార్టెడ్ టు ఆస్క్ మీ, అసలు క్రైస్తవుడు ఏం చేస్తాడు, పొద్దున్న లేచంగానే ఏం చేస్తాడు? బైబిల్ చదువుతాడు ప్రభువా. ఎందుకు బైబిల్ చదువుతాడు? అసలు నన్ను దేని నిమిత్తమే ఆరాధన చేస్తాడంటే, నీ వాక్యాన్ని తలుస్తూ, లేకపోతే నువ్వు చేసిన క్రియేషన్ని తలుస్తూ ఆరాధిస్తాడు ప్రభువా. మరి అదే రాయి అని చెప్పాడు. నేను ఇంకా మా అత్తయ్య ఉంటారండి, వారిద్దరు కలిసి పాట రాశారు. సో ప్రతి ఉదయమున, ప్రతి సాయంత్రము నేను ఆరాధిస్తానయ్యా, ప్రతి వాక్యమును, ప్రతి వాగ్దానములను నేను తలస్తుతూ, అంటే బై రీకలెక్టింగ్ ఆర్ రిమెంబరింగ్ ద ప్రామిసెస్ యూ హ్యావ్ మెన్షన్ ఇన్ దిస్ బైబుల్, ఐ విల్ రీకలెక్ట్ దెమ్ అండ్ ఐ విల్ ప్రైజ్ యూ. నా పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో, పూర్ణ ఆత్మతో నేను స్తుతిస్తానని అని చెప్పేసి అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఒక పాట. సో అలా ఆ పాట రాయడం జరిగింది. అండ్ ఈ పాట కెనడాలో షూట్ చేసాము. కెనడాలో షూట్ చేస్తూ we went to a location which we traveled for almost like 2 hours. 2 hours ట్రావెల్ చేసి ఆ లొకేషన్కి వెళ్ళాం. మంచు కానీ అంతా చూస్తే ఆ రోజు -20 ఉంది, రైట్? సో మనకి 2 degrees 3 degrees వచ్చేస్తే ఉక్కిరి బిక్కిరి అయిపోతూ ఉంటాం, రైట్? సో మనం ఆ కెనడాలో లైక్ -20 ఆ రోజు టెంపరేచర్. అసలు గ్లవ్స్ వేసుకొని అది వేసుకొని షూట్ చేద్దాం అనుకున్నాం, కానీ అంత న్యాచురల్గా రాదు అని అనుకొని, అండ్ దెన్ వి వెంట్ దేర్. ఇంకా వెళ్తున్న ఆ వేలోనే మాకు గుర్రాలు కనిపించినాయి. సో ఎందుకు మనం షూట్ చేసుకోవద్దు అని చెప్పేసి, సో వి షాట్ దాట్, వి ఫిల్మ్ దట్ వీడియో for 2 days, straight away for 2 days. And I praise God for all the visuals and for the video editing team too. So అలా ఆ వీడియోని మేము షూట్ చేసాం. ఈవెన్ ఆ ఓల్డ్ మ్యాన్ మీరు చూస్తే వీడియోలో కూడా ఐ వాంటెడ్ టు కన్వే సమ్ మెసేజ్ ఇన్ ఎందుకంటే సెకండ్ వచనంలో వచ్చే లిరిక్ ఏంటంటే, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానములు దావీదు వలె నిన్ను సంతోషపరచాలయ్యా. మీరు చూస్తే ఆ వ్యక్తికి నేను బైబిల్ ఇవ్వడం, ఆ వ్యక్తి నన్ను చూసి ఆ బైబిల్ నన్ను వెంట వచ్చి నేను ప్రార్థన చేసి ఆ సంఘంలోకి వచ్చి నా వెనకాల వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటాడు. సో నేను వెనకాల చూడంగానే ఆ వ్యక్తిని చూసి నాకు సంతోషం వేస్తూ ఉంటుంది, రైట్? సో ఆ విజువల్స్ అన్ని కూడా నేను చూపిద్దామని అట్లా షూట్ చేసాం. ప్రైజ్ లార్డ్. చాలా మంది కూడా అన్నారు, అంటే ఏమని అన్నారంటే, అన్న ఇట్స్ వెరీ నైస్, బట్ చాలా కష్టంగా ఉందన్న పార్ట్ ఎందుకంటే కొన్ని దగ్గర మీరు రాగాలు అవన్నీ తీశారు కదా. అండ్ ఐ ఫెల్ట్ ఓకే, నెక్స్ట్ టైం వచ్చి కొంచెం పాడుకునేలాగా తీయాలేమో అని చెప్పేసి. -20 అంటే ఇట్స్ నాట్ ఎ జోక్ అన్న. అందులో అంత చలిలో కూడా మీరు ఎక్స్ప్రెషన్స్ కానీ, రిలీక్స్ కానీ, జస్ట్ అంటే ఈవెన్ ఆడియో డబ్ అయినా కూడా అవును మ్యాచ్ చేయడం చాలా కష్టం. ఒకలాగా ఇట్ వాస్ హారిబుల్. -20 ఇస్ డేంజరస్ బికాజ్ అంత చలి, బేసిక్లీ చలి ఏం చేస్తుంది అంటే మీ బోన్స్ ని కరిగిచ్చేస్తుంది. సో ఐ థింక్ దట్స్ వెన్ ఐ హర్ట్ మై బాడీ a little more than ever before. So I think it is not advisable to anybody to shoot videos in -20 temperature. My God, no, it's the biggest trouble in your life. దేవునిలో ఎంత కుంగితే అంత దేవుడు మనల్ని లేపుతా ఉంటాడు. At the same time we'll have to take care of our health also kada. So I think
బట్ యా, ప్రైజ్ గాడ్ ఫర్ దట్ బ్యూటిఫుల్ సాంగ్. yes. యాజ్ ఎ క్రిస్టియన్గా సో మన బ్యాండ్స్ ఇవన్నీ పబ్లో వాటిలో ప్లే చేయొచ్చామా? ప్లే చేయొచ్చా అనే దాని ముందు విల్ హ్యావ్ టు క్వశ్చన్ అవర్ సెల్ఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే I cannot give you my self opinions on it because the Bible teaches us clearly. James chapter 3 లో కూడా యాకోబు భక్తుడు ఏమంటాడంటే, let's read that word. James chapter 3 James chapter 3 verse 11 ఏమనుంటుందంటే, can both fresh water and salt water flow from the same spring? Right? My brothers and sisters, can a fig tree bear olives or a grapevine bear figs? Neither can a salt spring produce fresh water. ఏమంటున్నాడంటే, ఒకటే ఒక సోర్స్లోంచి ఫ్రెష్ వాటర్ ఇంకా సాల్ట్ వాటర్ వస్తా? ఇన్ ద సేమ్ వే బైబుల్స్ explicitly does not say like పటిష్టంగా అంటే క్లియర్గా మెన్షన్ చేయొద్దు దట్ యూ కెనాట్ వర్షిప్ గాడ్, అంటే వీ కెనాట్ బీ ఇన్ దిస్ వే ఆన్ దస్ వే అని చెప్పేసి అట్లా క్లియర్గా చెప్పదు. కానీ వాట్ ఇట్ సేస్ ఇస్, పాల్ ఆల్సో ఎక్స్ప్లెయిన్స్ ఇస్ 1 Corinthians chapter 10లో కూడా పాల్ ఏమంటాడంటే, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ బట్ నాట్ ఎవ్రీథింగ్ ఇస్ బెనిఫిషియల్. అండ్ అగైన్ హీ సేస్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ బట్ నాట్ ఎవ్రీథింగ్ ఇస్ కన్స్ట్రక్టివ్ అని అంటాడు. So whatever you do, make sure that you build others in a way, build others so that the Lord will be glorified and antaru. So the answer to your question is, for me, if you ask me, for me personally, Bible will say that no, you cannot please, because you cannot serve two masters at the same time. నేను కూడా అలానే ఉండేవాడిని. నేను సినిమా పాటలు పాడుతూనే దేవుని సన్నిధిలో కూడా పాటలు పాడేవాడిని, దేవుణ్ణి ఆరాధిస్తున్నాను అనుకునేవాడిని. బట్ వన్స్ ఐ హ్యావ్ ఎ రెవల్యూషన్ అబౌట్ జీసస్, జస్ట్ లైక్ సమారిటన్ ఉమెన్, ఎందుకంటే నాకు భక్తి ఉండేది, అర్థమైందా? ప్రేయర్ చేసేవాడిని, ఫాస్టింగ్స్ ఉండేవాడిని, లేకపోతే ఆఫరింగ్ చేసేవాడిని, టైత్ వేసేవాడిని. జస్ట్ లైక్ సమరయ స్త్రీ యొక్క ఆలోచన ఎలా ఉండేదో, తన లైఫ్ ఎలా ఉండేదో, నా లైఫ్ అలానే ఉండేది. సో ప్రతి చోట 100% ఇస్తూ వస్తున్నాను కదా అనుకుంటూనే వెళ్ళేవాడిని. బట్ ఎప్పుడైతే యేసుక్రీస్తుని ఎదుర్కొందో సమరయ స్త్రీ, తన జీవితమే మారిపోయింది. ఈవెన్ టుడే, ఈవెన్ నేను కూడా ఎప్పుడైతే నేను యేసుక్రీస్తు ప్రభు వారి గురించి ఒక ప్రత్యక్షత, దేవుని యొక్క ప్రత్యక్షత ఎప్పుడైతే నా జీవితంలో కలిగిందో, దట్స్ వెన్ ఐ రియలైజ్డ్ you yourself should be specifically dedicate yourself to the Lord, and you cannot serve two masters, right? Bible clearly tells you, నువ్వు ఐదర్ చల్లగానే ఉండు, వేడిగానే ఉండు, రెండు కాళ్ళ పైన ఉండొద్దయ్యా, నువ్వు పడిపోతావు, నువ్వు నీ వల్ల కాదు, నువ్వు ఉండలేవు. So if you ask me personally, and if you ask according to the Bible also, Bible it says that everything is good but not beneficial, and everything is not constructive. So so the answer to your question is basically it's a no. For me it's a no. Yes sir. Thank you for especially if you are leading worship, if you are worship leader, my God, no, it's straight away no. Okay. No. And even not just as worship leader, even if you're a musician, like నువ్వు గిటారిస్ట్ అయినా, కీబోర్డిస్ట్ అయినా, లేకపోతే ఇంకేకిస్ట్ అయినా, ఇంకా ఏది అయినా, you have to dedicate yourself to the Lord, because God uses you to build someone else. Okay? అండ్ కొన్ని అనేకమైన వాక్యాలు ఉన్నాయి. ఆ వాక్యం తీసి నేను ఇప్పుడు ప్రీచర్ లాగా మీ ముందు కూర్చోవాల్సిన ఆశపడట్లేదు, కానీ అనేకమైన వాక్యాలు కూడా పాల్ అంటాడు, your actions and the way you behave, and people, being a worship leader, people will not just hear your songs, people also watch your lives. Okay? అండ్ ఇప్పుడు నేను ఒక గొప్పగా ప్రసంగం చేసేసి ఆ ప్రసంగికుడు లేకపోతే ఆ వర్షిప్ లీడర్ రేపు బార్లో దొరికాడు అనుకోండి, కనబడ్డాడు అనుకోండి, మన విశ్వాసం ఏమనిపిస్తుంది, మనకి ఎలా ఉంటుంది? చాలా దారుణంగా ఉంటుంది, రైట్? అంటే అండ్ మనకు ఒక వాక్యం చదువుకుందామే, 1 Corinthians chapter 8 verse 9 లో ఏముంటుందంటే, పాల్ భక్తుడు ఏమంటాడంటే కొరింథీ సంఘానికి, బీ కేర్ఫుల్ however that the exercise of your rights, అంటే నీకు ఇచ్చిన ఫ్రీడమ్, ఓకే, does not become a stumbling block to the weak. అర్థమైందా? For if someone with a weak conscience sees you
sees you with all your knowledge eating in an idol's temple. ఇక్కడ ఒక విగ్రహాలకి అర్పించబడిన ఒక ఆహారం గురించి రాసి ఉంటుంది. బట్ ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ది ఫుడ్ విచ్ ఇస్ sacrificed to the idols. It is not just about the food, but is always about the rights and the responsibility and about the freedom which God has given us to us. Okay, ఏమంటాడంటే, so this ఏమంటాడంటే, with all your knowledge eating in idol's temple, won't that person, ఎవరైతే నిన్ను చూస్తూ ఉంటారో, ఎవరైతే నిన్ను గమనిస్తూ ఉంటారో, ఎవరైతే ఈరోజు అన్న మిమ్మల్ని చర్చ్లో చూసామన్నా, మీరు ఆరాధన చేసే కదా, ఆ రోజు మీరు అక్కడ ఏంటన్నా అది అని చెప్పేసి అట్లాంటి వ్యక్తి, టు దట్ పర్సన్ ఏమంటున్నాడంటే, idols temple, your knowledge eating an idols temple, won't that person be emboldened to eat what is sacrificed to idols అని అంటాడు. దాని తర్వాత, so this weak brother or sister for whom Jesus Christ died is destroyed by your knowledge అని అంటాడు. Because of your knowledge, because of your thing what you did, and someone saw you like that, you destroyed with your knowledge అని అంటాడు. And again it says, you sin against Christ. అదంతా మనకి ఎందుకండి? మన అసలు అదంతా మనకు అవసరమా? It is better to avoid to where God is not glorified, where your talents are not dedicated to the Lord, where yourself, your life and your heart is not focused on God. So I think no, it is straight away not for me. Yeah, thank you, Anna. You have more knowledge about Bible, Anna. Praise the Lord. So actually, where you got salvation, Anna? Actually, నేను రక్షణ పొందుకున్న ఒక ఆంటీ దగ్గర అండి. నేను 7th 8th గ్రేడ్లో ఉన్నప్పుడు నేను ఒక యూత్ మీటింగ్కి వెళ్ళేవాడిని. ఆ యూత్ మీటింగ్లో ఇది మేము హిందూస్గా ఉన్నప్పుడు, అంటే లైక్ బేసిక్లీ మేము ఐ కమ్ ఫ్రమ్ ఎ నాన్ బిలీవర్ బ్యాక్గ్రౌండ్. నేను టెంపుల్స్కి వెళ్ళేవాడిని. హోలీ, దసరా, కైట్ ఫెస్టివల్ ఆర్ మేబీ గణేష్ చతుర్థి, ఇవన్నీ చాలా ఎంజాయ్ చేసేవాడిని. బాగా ఉట్టి కొట్టడం, లేకపోతే గ్రీస్ పూల్ ఎక్కడం, అవన్నీ మన మీ స్నేహితులు వాళ్ళందరూ తెలిసి ఉండొచ్చు, రైట్? సో అవన్నీ కూడా నేను సెలబ్రేట్ చేసేవాడిని. అండ్ హోలీ చాలా బాగా ఆడేవాడిని. అండ్ పటాకులు కాల్చడం, ఇవన్నీ కూడా నేను చేసేవాడిని. అయితే అలా వెళ్తూనే నేను టెంపుల్స్లో కూడా ప్రసాదం పంచేవాడిని. వింటున్నారా? ప్రసాదం పంచేవాడిని, లేకపోతే అనేక మందికి పులిహోర కానీ ప్రసాదం కానీ పంచేవాడిని. సో అలాంటి సిచ్యువేషన్లో ఉన్న నన్ను యూత్ మీటింగ్కి వెళ్ళేవాళ్ళం. అక్కడ ఆ ఆంటీ మాకు క్రీస్తుని పరిచయం చేసింది, బైబుల్ పరిచయం చేసింది. సో ఆంటీ త్రూ ద్వారా మేము రక్షణ పొందుకున్నాం. 2011లో నేను బ్యాప్టైజ్ అయ్యాను. ప్రైజ్ గాడ్ అన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్స్ ఫర్ షేరింగ్ యువర్ టెస్టిమనీ లిటిల్ బిట్. అంటే మేము మా ఫ్యామిలీలో నలుగురు కదా. ఫస్ట్ అన్న మారాడు, ఆ తర్వాత మమ్మీ, ఆ తర్వాత నేను, ఆ తర్వాత డాడీ. థ్యాంక్ యూ అన్న. Thank you for that, auntie also. So you people are changing the many people. Yeah, I'm ever so grateful for that auntie too. Yes. Continuation, Anna. Between worship and praising God. Yeah. Praise ఏంటంటే మీరు జాగ్రత్త చూస్తే Colossians 1:3 or Ephesians 1:4లో, Philippians 1:4లో, praise is basically you are thanking the Lord for who he is, for what he has done. Okay? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది మనం దావీదు కీర్తనలు కూడా చూస్తూ ఉంటాం. Psalm 150లో praise him with cymbals, praise him with music and all that. Praise him ఎందుకనంటే looking at the creation, looking at what God has already done in your life, okay, and out of gratitude which you do is praise basically, right? ఒక పాట ద్వారానో లేకపోతే ఇంకా దేని ద్వారానో you try to praise, you try to thank the Lord with your offerings, you try to praise and all that. So that is praise. What is worship anante? Worship is basically, as I said earlier, submission. Worship is surrenderance. Worship means a life which is totally dedicated only to the Lord. That is worship. Thank you, Anna. Thank you so much for explaining. Like continuation, Anna. క్రిస్టియన్ బిలీవర్ అయినా కానీ, మ్యూజిషియన్స్ అయినా కానీ, ఈ వరల్డ్ మ్యూజిషియన్స్గా లైఫ్ లీడింగ్ చేసుకోవచ్చు అంటారా? వెల్, యాజ్ లాంగ్ యాజ్ మనం స్క్రిప్చర్స్ చూసుకుందాం. When I look at the scriptures, 1 Corinthians chapter 10 verse 21, it says, you cannot drink the cup of the Lord and the cup of demons too, right?
You cannot have a part in both the Lord's table and the table of demons, right? Are we trying to arouse the Lord's jealousy? Are we stronger than he? ఎందుకు ఈ మాటలు చెప్తా ఉన్నాడంటే, పౌలు భక్తుడు చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ వర్ణిస్తూ వస్తూ ఉంటాడు. He says that you cannot please God and also the world అని అంటాడు. అంటే మరి నాకు తలాంత్ ఉంది కదన్నా, నాకు బేసిక్లీ తలాంత్ ఉంది అని అంటాం. కెన్ వి అనే దానికంటే ముందు దాని గురించి మనం ఆలోచించక ముందు we should question ourselves. Lord, is this pleasing you? Is this glorifying you? In what way will this glorify you? For example, ఇప్పుడు నేను ఇందాక అది చెప్పాను కదా, your actions, your profession or your ways should not demotivate someone who is actually growing in the Christ. అర్థమైందా? సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు మ్యూజిషియన్ అండి. ఓకే, నేను ఇప్పుడు మ్యూజిషియన్, నేను చర్చ్లో మంచి గిటార్ ప్లే చేస్తూ ఉన్నా, వర్షిప్ చేస్తూ ఉన్నా, మంచి అంతా బాగానే ఉంది. వర్షిప్ వదిలేండి, పక్కన పెట్టేది, మ్యూజిషియన్ అనుకున్నాం, కీబోర్డ్ గిటార్ బాగా ప్లే చేస్తూ ఉన్నా. నన్ను చూస్తున్న కొన్ని వేల మంది, నేను ఆ వేల మందిలో ఒకరో ఇద్దరో నేను రేపు పొద్దున ఎక్కడో సినిమా హాల్లో కనబడ్డాను అనుకోండి. ఓకే, ఆ వ్యక్తి దేవుళ్ళు అంతగా లేడు. ఆ వ్యక్తి ఏదో వస్తున్నాడు చర్చ్కి, ఏదో బైబిల్ చదువుతున్నాడు, ఏదో ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు, లేకపోతే దేవుని యొక్క ప్రత్యక్షత ఆ బిడ్డకు లేదు, కానీ ఏదో భక్తి ఉంది తన జీవితంలో. ఆ వ్యక్తి ఏం చేశాడు అంటే, నన్ను ఆ మూవీ హాల్లో చూసాడు అనుకోండి, అతను చూసినప్పుడు తన జీవితంలో ఏమనుకుంటాడంటే, తన లైఫ్లో అప్పటికప్పుడు డిసిషన్ ఏం తీసుకుంటాడంటే, ఓకే నేను కూడా ఇలా ఉండొచ్చా, ఓహో నేను కూడా అలా స్టేజ్ పైన ఉంటూ స్టేజ్ కింద కూడా ఇలా ఉండొచ్చేమో అని ఒక కన్ఫ్యూజన్లో వెళ్ళిపోతారు. ఆ కన్ఫ్యూజన్ ఎందుకు మనం క్రియేట్ చేయాలి? A believer should be a person where he should not create a space for Satan to take advantage of something which we do in our life, which is against the Lord. Now, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి నేను ఇందాక చెప్పినట్టు మూవీ వాళ్ళలో కనబడ్డావు అనుకో, అది చాలా ఎంత ఆక్వర్డ్గా ఉంటుంది, షేమ్లెస్గా ఉంటుంది కదా. సో చూసింగ్ అ ప్రొఫెషన్ యాజ్ అ మ్యూజిషియన్, సో యాజ్ అ వరల్డ్లీ మ్యూజిషియన్, ఐ డోంట్ థింక్ దట్ విల్ ప్రాఫిట్ యూ ఆర్ బెనిఫిట్ యూ ఇన్ ఎనీ వేస్. బికాజ్ అల్టిమేట్లీ ఇప్పుడు సినిమాల్లో కూడా మీరు ఆలోచిస్తుంటే ఎన్నో అశ్లీలమైన పదాలు, you are trying to entertain the world, right? But when it comes to the Lord, you don't entertain, you submit. So మీరు ఆలోచిస్తున్న పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఆలోచిస్తే you're trying to please both the masters, right? One is Satan and one is God. So it is up to your conscience whether you want to go ahead with whatever you're doing and you feel like whatever you're doing is right. Then I don't think then go ahead, nobody will stop you. But at the end of the day, it's your conscience which matters, and whatever you're trying to do, make sure that will it please the Lord, will it glorify Lord, will it build someone else's faith by what I am actually doing, but by what career I'm choosing, or by what profession people are actually looking to me. So I think all things really matters when you are actually living like a believer. Yes, thank you Anna, thank you. సో కంటిన్యూషన్ అన్న, అలాగే మీరు హిందూ ఫ్యామిలీ నుంచి వచ్చారని చెప్పారు కదన్న. సో ఇప్పుడు కూడా కొందరు నాన్ బిలీవర్స్ కానీ కొందరు హిందూస్ రిలేటివ్స్ కలిసినప్పుడు సో వాళ్ళు ఎలా ట్రిగర్ చేస్తారన్న, మీరు ఎలా ఇలా బాగుందా, అక్కడ బాగుందా, హల్లెలూయా అని పాడడం. సో ఇస్ దేర్ ఎనీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అన్న విత్ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్? నాకు బ్యాడ్ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ అట్లా ఏం లేదు బ్రదర్ నాకు బేసిక్లీ. బట్ చాలామంది నన్ను ట్రిగర్ ఏం చేశారంటే, అరే నువ్వు బాగా పాడుతున్నావు కదా, నీకు మంచి స్వరం ఉంది కదా, నువ్వు ఇండియన్ ఐడల్లోనో లేకపోతే ఇంకా దేనిలోనో వేరే సింగింగ్ కాంపిటీషన్లోనో లేకపోతే మేము సపోర్ట్ చేస్తాం నీకు ప్రమోషన్స్ కావాలన్నా ఏది కావాలన్నా మేము చేస్తాము, యూ జస్ట్ గో అండ్ సింగ్, రెస్ట్ బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా కూడా మేము చేస్తాం కదా, ఎందుకు నీకు అంతా ఏం చేస్తారా, బికాస్ దిస్ వే ఇస్ సో నారో రా బాబు, బ్రాడ్ రీచ్ ఉండదు, జనాలు ఎక్కువ మంది చూడరు, జనాలు ఎక్కువ మంది ఇష్టపడరు అని చెప్పేసి చాలా మంది నన్ను అడిగారు. బట్ యాజ్ ఐ సెడ్, లైక్
చాలా వరకు నాకు చాలా వెళ్ళిపోవాలనే ఒక ఆలోచన కూడా వచ్చింది. బట్ సిన్స్ మై మామ్ అండ్ డాడ్ ఆర్ మై మామ్ అండ్ బ్రదర్ వాళ్ళిద్దరు కూడా చాలా దేవుల్లో బలంగా ఉన్నవాళ్ళు, యూనో చాలా బలంగా దేవుని ఒక వాక్యంలో ఎదిగిన వాళ్ళు. సో వాళ్ళు నాకు ఎప్పుడు కూడా యూనో నాకు ఆ థాట్స్ వచ్చిన ప్రతిసారి కూడా దే యూస్ టు బ్రేక్ దోస్ థాట్స్ సేయింగ్ దట్ యూనో నాన్న నిన్ను ఎవరు హెచ్చించకపోయినా ఒకానొక రోజు రాబోతా ఉంది, ఒకానొక సమయం వస్తుంది, నీ సమయం వస్తుంది, వెయిట్ చేయి, ఆయన తగిన సమయంలో నేను హెచ్చిస్తాడు, గణపరుస్తాడు, అంతవరకు దేవుని యొక్క సన్నిధిలో యూనో వేచి ఉండు అంతే, తప్పితే నేనేదో వెళ్ళిపోవాలి ఫేమస్ అయిపోవాలి అని చెప్పేసి ఆలోచించి మాకు. అఫ్ కోర్స్ యూ కెన్ చూస్ దట్ యాజ్ ఎ ప్రొఫెషన్, బట్ అల్టిమేట్లీ నౌ దట్ యూ ఆర్ ఎ బిలీవర్, నౌ దట్ యూ బిలాంగ్ టు ద లార్డ్, ఐ డోంట్ థింక్ దట్ విల్ వర్క్ ఫర్ యువర్ లైఫ్ అని చెప్పేసి అనేక సార్లు నన్ను ప్రోత్సహించిన వారు మా అన్నయ్య ఇంకా మా మదర్ అండి. సో అలా నేను దాని నుంచి బయటకు కూడా వచ్చాను. ఎందుకంటే ఇందాక నేను చెప్పాను కదా, నేను చిన్నప్పుడు లైవ్ బ్యాండ్ రన్ చేయాలి అని చెప్పేసి. సో అవన్నీ ఆ వేస్ అన్నిటిని గురించి కూడా నన్ను తప్పించి నన్ను కూర్చోబెట్టారు బలంగా ఇంకా వాళ్ళు, మా మదర్ ఇంకా మా బ్రదర్. మదర్ అండ్ బ్రదర్. అలాగే అన్న కంటిన్యూషన్ మన యూత్ ఎవరైతే ఉంటారో నవ్ డేస్లో ఫోన్లో ఓపెన్ చేయగానే చాలా విచిత్రంగా అసలు చాలా ఉందన్న. సో యూత్ ఎలా బైబిల్ చదువుతూ డైలీ ఎలా లైఫ్ లీడ్ చేస్తే బాగుంటుందండి మీ మాటల్లో? బ్రదర్ నేను మారింది ఎప్పుడు తెలుసా అండి, నేను సర్మన్స్ విన్నప్పుడు మారలేదండి. అంటే మనం ఇప్పుడు సోషల్ మీడియాలో మనం చూస్తే అనేక మంది వాక్యాలు పంచుకుంటూ ఉన్నారు, వింటూ ఉన్నారు. బట్ ద మోస్ట్ రాడికల్ చేంజ్ విచ్ కేమ్ ఇన్ మై లైఫ్ ఇస్ యాజ్ సూన్ యాజ్ ఐ స్టార్టెడ్ టు రీడ్ ద వర్డ్. నేను ఎప్పుడైతే బైబిల్ తీసి ఆ గ్రంథాల్లో ఏముంది, అసలు ఎందుకు దేవుడు ఇలా మాట్లాడాడు, ఏం మాట్లాడాడు, అసలు ఎందుకు ఇలా జరిగింది ఏంటి అని నేను ధ్యానిస్తున్న కొద్దీ నేను దానిలో లీనమైపోయాను. ఇంకా అప్పటి నుంచి నా జీవితం మారడం స్టార్ట్ అయింది. సో ద ఫస్ట్ థింగ్ యూనో ఈవెన్ ఐ థింక్ ఇన్ లైక్ యూనో Psalm 119 ఏమని ఉంటుందంటే, హౌ క్యాన్ ఎ యంగ్ పర్సన్ స్టే ఆన్ ద పాత్ ఆఫ్ ప్యూరిటీ బై లివింగ్ అకార్డింగ్ టు యువర్ వర్డ్ అని అంటాడు. ఇట్ ఈస్ సో సింపుల్ బ్రదర్. నేను నా జీవితంలో పర్సనల్గా నన్ను అడిగితే ఐ చేంజ్డ్ మై సెల్ఫ్ ఓన్లీ బై రీడింగ్ ద వర్డ్. ఓకే, అండ్ ఆఫ్ కోర్స్ సాంగ్స్ కొంతవరకు హెల్ప్ చేస్తూ ఉంటాయి, అండ్ యూనో మ్యూజిక్ కొంతవరకు హెల్ప్ చేస్తూ ఉంటుంది. బట్ ఐ డోంట్ థింక్ if your foundation is song, if your foundation is music, if your foundation is composing, or if your foundation is just like you know atmosphere, lights, ambience, church, crowd, etc., no, then you will fall. Then you will fall. But if your foundation is this, trust me, no matter what, you will stand firm. That's it. బికాస్ బైబిల్లో ప్రావర్బ్స్ చాప్టర్ 14 verse 15, ప్రావర్బ్స్ చాప్టర్ 14:13 ఉంటుంది. ఏమని ఉంటుందంటే, అ సింపుల్ మ్యాన్ బిలీవ్స్ ఎనీథింగ్. ఓకే, అదేనా ప్రావర్బ్స్లో ఏమని ఉంటుందంటే, చదివి నేను చెప్తాను. సో ప్రావర్బ్స్ చాప్టర్ 14 verse 15 ఏముంటుందంటే, ద సింపుల్ బిలీవ్ సంథింగ్ కాదు, ఎనీథింగ్. ద సింపుల్ బిలీవ్ ఎనీథింగ్ బట్ ద prudent give thought to their steps. So it is simple, man. So I just want to ask, మీరు ప్రజలకు అనుకుంటా ఉన్నా, క్రైస్తవుని అని పిలువబడుతున్న ప్రతి ఒక్క వ్యక్తికి నా ప్రశ్న ఏంటంటే, ఆర్ యూ ఎ సింపుల్ మ్యాన్ ఆర్ ఎ ఉమెన్, ఆర్ ఆర్ యూ అ prudent man and are you a prudent woman? This is my only question to you, because a simple man will believe anything అండి. It's so simple, it's so easy to understand. అంటే అసలు తెలుగులో ఏం రాస్తుందో నాకు తెలియదు, కానీ జ్ఞానం లేనివాడు, దేవుని యొక్క వాక్య జ్ఞానం లేనివాడు ఏది పడితే అది నమ్ముతాడు. దేన్ని చూసినా అబ్బా చాలా బాగుందిరా అనుకుంటాడు, అబ్బా ఇది బాగుందిరా అనుకుంటాడు, అబ్బా దీన్ని నమ్మాలని అనుకుంటాడు. దేవుని యొక్క వాక్యం తెలియనివాడు దేనినైనా నమ్ముతాడు, కానీ దేవుని యొక్క వాక్యము తెలుస్తున్నవాడు, దేవుని యొక్క ప్రత్యక్షత ఉన్నవాడు ప్రతి దాన్ని కూడా నమ్మడు. తన ప్రతి అడుగుని ఆచి తూచి ముందుకు అడుగులు వేస్తూ ఉంటాడు. థ్యాంక్స్ ఫర్ ఎక్స్ప్లెయినింగ్. సో ఫైనలీ అన్న, వాట్ ఈస్ ప్లాన్ ఆఫ్ శ్రీమంత్ కట్టమాల? బ్రదర్, నాకు యూనో ప్లాన్ అని, గోల్ అని అట్లా పెద్ద పెద్ద మాటలు నేను మాట్లాడలేను. బట్ ఐ విల్ మూవ్ అకార్డింగ్ టు వాట్ however the Holy Spirit leads me. And because ఇది చెప్పి నేను ముగించేస్తాను. ఎందుకంటే 2017లో one day I saw this man coming up to me, walking up to me. నేను మంచిగా పడుకొని
పడుకొని లేచి ఆలోచిస్తూ ఉన్నా, అసలు నాకు ఏమొచ్చింది, నా మైండ్లోకి ఏమొచ్చింది అని చెప్పేసి. ఐ సా దిస్ మ్యాన్ వాకింగ్ అప్ టు మీ. ఈ యొక్క వ్యక్తిని మంచి ఒక తెల్ల వస్త్రం ధరించి నా ముందుకు వస్తూ ఉన్నాడు. వచ్చి కూర్చొని ఇలానే ఒక పెద్ద టేబుల్ ఉంది, ఆ టేబుల్ పైన కూర్చోపెట్టి ఒక పెద్ద లేఅవుట్ వేసాడు. ఓకే, ఒక పెద్ద పేపర్, దానిలో సంథింగ్ యాజ్ అ బ్లూ ప్రింట్, ఒక మంచి స్కెచ్ నాకు చూపించాడు. చూపించి ఆ వ్యక్తి అడుగుతున్న మాట ఏంటంటే, సే ఎస్ ఆర్ నో. దట్స్ ఇట్. అసలు ఇది ఏంటి, ఎందుకు, ఎవరు హెల్ప్ చేస్తారు, ఏంటి అని ఏమీ చెప్పకుండా హీ జస్ట్ ఆస్క్డ్ మీ వన్ క్వశ్చన్ అంతే, సే ఎస్ ఆర్ నో. మనం ఇప్పుడు రెస్పాండ్ అవుతామా? రెస్పాండ్ ఎప్పుడు కాలేదండి. 17 అయిపోయింది, 18 అయిపోయింది, 19 అయిపోయింది, 20 అయిపోయింది, 21 అయిపోయింది. ఎప్పుడైతే కెనడాలో ఆ ఒక ఆ థింగ్స్ అయినప్పుడు, దట్స్ వెన్ ఐ స్టార్టెడ్ టు ఆస్క్ లార్డ్, ఇన్నేళ్ళ నుంచి ప్రభా నేను నిన్ను హోల్డ్లో పెట్టాను ప్రభా, బట్ నౌ ఐఎమ్ రెస్పాండింగ్ టు యువర్ కాల్, యూ డూ ఇట్. అండ్ ఐ డోంట్ నో హౌ దిస్ థింగ్స్ విల్ బి పాసిబుల్, బికాస్ ఆయన నాకు చూపించిన ఆ దృశ్యము, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు యువర్ హ్యూమన్, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు అ మ్యాన్. Because let me tell you this to the people, when God shows you something, when you see something impossible in your life, it means that God is showing to you to make that possible, right? So నాకు అది ఇంపాసిబుల్ అనిపించింది, బట్ ఐ నో దట్ హీ విల్ డూ ఇట్. అండ్ అప్పుడు దేవుడిని అడిగాను, ప్రభా అసలు ఇది ఎలా సాధ్యం అవుతుంది 2021 దేవుడిని అడిగినప్పుడు, దెన్ గాడ్ సెడ్, ఐ విల్ బీ యువర్ ప్రొవైడర్. అలా నేను యెహోవా ఈరే అని చెప్పేసి ఈరే వర్షిప్ టూర్ కూడా చేశాను యూఎస్లో, ఆ థీమ్ తోటి. ఈరే వర్షిప్ టూర్ మీరు చూడవచ్చు ఇన్స్టాగ్రామ్లో. సో ఈరే వర్షిప్ టూర్, ఆ ఒక కాన్సెప్ట్ తోటి ఈరే, బట్ బికాస్ విచ్ మీన్స్ దట్ ద లార్డ్ విల్ ప్రొవైడ్, no matter the circumstances, no matter how big the problem is, no matter how much big project it is, the Lord will provide. So అలా నేను సాఫ్ట్ లాంచ్ చేశానండి. నేను ఇన్స్టాగ్రామ్లో ఐ జస్ట్ సాఫ్ట్ లాంచ్డ్ ఈరే మినిస్ట్రీ. సో yeah, let the Lord do it, and I don't have any plans as to 5 years లో ఇదా అయిపోవాలి, 10 years లో ఇదా అయిపోవాలి, 2 years ఇదేమి ఒక కార్పొరేట్ వరల్డ్ లాగా నేను చెప్పలేనండి. బట్ I only know one thing is the Lord will provide. That's it. Yes. Thank you. Youth, as a youth, so finally as a Christians or non-Christians, సో ఎలా దేవునిలో నడవాలి, లేదా ఎలా బైబిల్ చదువుతూ ఎంగేజ్లో ఉన్న యూత్ అందరికీ, సో మీరు ఇచ్చే లాస్ట్ ఆన్సర్ కానీ, లేదంటే ఎలా వర్షిప్ చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేయండి ఫైనల్గా. Brother, the only thing I would say is, even before you choose to write a song, నువ్వు పాట రాయకముందు, పాట పాడకముందు, మ్యూజిక్ ప్లే చేయకముందు, లేకపోతే ఇంకా ఏ పని కూడా నువ్వు చేయకముందు, నీ చేతిలో ఉంది చూడు, నా చేతిలో ఉన్నది ఒక మీడియం సైజ్ ఉందేమో, నీ చేతిలో ఇంకా పెద్దదిగా ఉండొచ్చు, లేకపోతే మరికొద్ది మందిలో కొంచెం చిన్నగా ఉండొచ్చు. అదే జీవవాకండి. దిస్ ఈజ్ లైఫ్. ద మూమెంట్ యూ స్టార్ట్ టు మెడిటేట్ ఆన్ this will show you where to go. That's it. That is what I did not do for the last 7-8 years. I never did that. చర్చ్కి వెళ్తున్నాం కదా, వాక్యాన్ని వింటున్నాం కదా, బానే ఉంది కదా, అంతా బానే ఉంది కదా అనుకున్నా, కానీ బట్ నో, the moment I started to read the word, that's when my whole perspective got changed and my worship towards God has changed. So I think the way for you to become successful in the Lord is only by reading the word and meditating in the word. జాగ్రత్తగా వాక్యాన్ని వినండి, జాగ్రత్తగా పరిశీలించండి, దేవుణ్ణి అడగండి. ఏదో వాక్యాన్ని, కొంతమంది అంటారు నేను వాక్యాన్ని 3 సార్లు చదివేసాను, 4 సార్లు చదివేసాను, 10 సార్లు చదివేసాను అని అంటారు. కానీ నేను అలా చదవలేనండి, నన్ను క్షమించండి, నేను అలా చదవలేను. ఎందుకంటే నేను ప్రతిదీ కూడా దేవుణ్ణి క్వశ్చన్స్ అడుగుతా. ఎందుకంటే నీకు బైబుల్ తీసినప్పుడు, నువ్వు ఒక వాక్యాన్ని చదువుతున్నప్పుడు నీకు ప్రశ్నలు రాలేదనుకో, నువ్వు చదవట్లేదు అని అర్థం, నువ్వు ధ్యానించట్లేదు అని అర్థం. నీకు ప్రశ్నలు రాకపోతే, రైట్, నీకు ప్రశ్నలు వస్తున్నాయని అనుకో, నువ్వు ధ్యానిస్తున్నావు అని అర్థం. సో చదివి నీకు అర్థమవుతుంది అని అర్థం, అండ్ నువ్వు దాన్ని అర్థం చేసుకుంటున్నావు, దేవుడు నీకు హెల్ప్ చేస్తే రెడీగా ఉన్నాడు అర్థం. నువ్వు చదువుకుంటానే వెళ్ళిపోతున్నావు. ఓకే, ద వైస్ సన్ హీడ్స్ హిస్ ఫాదర్ ఇన్స్ట్రక్షన్ బట్ ఎ మాక్ డస్ నాట్. వస్తున్నా ఒక్క నిమిషం. ఫ్రమ్ ద ఫ్రూట్ ఆఫ్ దర్ లిప్స్ పీపుల్ ఎంజాయ్ గుడ్ థింగ్స్ బట్ ది అన్ఫెయిత్ఫుల్ హ్యావ్ అపెటైట్ ఫర్ వయలెన్స్, దోస్ హూ గాడ్ ఫాదర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆమెన్. ఓకే, పరిశుద్ధ ప్రభువుని వెళ్ళిపోతున్న ప్రభు నాకు సాయం దయచేసి చెప్పు. ఆమెన్. దేవుడు ఇలా మాట్లాడడు. You know, when God speaks, open the Bible.
In the course of time, David defeated the Philistines and subdued them, and he took Gath and his surroundings village from the control of Philistines. Philistines. What is the meaning of subdued? He took Gath. ఎక్కడి నుంచి? He took from where? No, ఇలా నీకు ప్రశ్నలు రాకపోతే you're just reading it. You're not meditating on it. నీకు ప్రశ్నలు రావాలి. This is question bank and this is also the answer. Answer back. Right? So let the Holy Spirit guide you and help you to understand what is written in the scriptures. Amen. So this is the root, this is the foundation, and this is your life. That's it. Thanks, Anna. Thanks for explaining wonderful words, Anna. Praise the Lord. Thank you for sharing your testimony. Let's go to rapid fire, Anna. Sure. Small answers. I will Okay. ask. About Bible. Life, Yeah, music. blessing, maybe blessings. Yeah, family, Anna. Family, life. Canada. Canada's learning phase. Thank you. Abraham. Abraham is the greatest. Okay. Moses. Moses is a example. Okay. Songs, Anna. Songs to build the faith. Okay. Which place do you like, Anna? In the world or Yeah, Hyderabad? in the world. In the world. I like Europe. Their wife. Beautiful. Finally, Srimanth Katumaran. So, Servant. thank you, Anna. Thanks for sharing your wonderful words to our youth, Anna. Thank you, brother. Thank you so much for having me to your podcast. I pray that when people watch this podcast, I pray that the Holy Spirit will speak to them and strengthen them and guide them throughout their life. Thank you, Anna. Thank you. Thank you so much. యుగ యుగములు